హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఇస్ సౌజీ. ఈరోజు ఈ వీడియోలో సిడ్నీలో ఒక మంత్ కి అయ్యే ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అసలు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి కదా, ఏమని పక్క దేశాలకు వెళ్ళిన వాళ్ళ దగ్గర మంచి డబ్బులు ఉంటాయని. మమ్మల్ని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమేందో పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో సేవింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా, ఇద్దరు పిల్లలతో ఒక్క ఎర్నింగ్ తో సర్వైవ్ మంచిగా అవ్వచ్చా అవ్వలేమా, అసలు ఎలా ఉంటాయి ఇక్కడ సిచ్యువేషన్స్, మనలాగా టెంపరీ రెసిడెంట్ కి అయితే ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ కన్సెషన్ వస్తాయి అనేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మినిమం నీడ్స్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ రెంట్. సో హౌస్ రెంట్ ఎలా ఉంటదంటే మినిమం ఒక 500 తో స్టార్ట్ అయ్యి 600, 450 to 600 ఇన్ ద బిట్వీన్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ హౌస్ రెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లిటరల్ గా సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే హాఫ్ ఆఫ్ ద శాలరీ మనకి హౌస్ రెంట్ కే సరిపోతుంది. ఫ్యామిలీ అయితే ఏదో బ్యాచులర్ గా అయితే మనం రూమ్ షేరింగ్ ఉంటది, రెంట్ షేరింగ్ ఉంటది, ఆబ్వియస్ గా అక్కడైతే సేవ్ అయిపోతుంది. బట్ వాళ్ళ ఎర్నింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్ కేసు టెంపరీ స్కిల్స్ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని ఇండియాలో వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటే మేబీ వాళ్ళకి కొంచెం సేవ్ అవ్వచ్చు. బట్ నేను నా అనుభవపూర్వకంగా మాకెంత అవుతుంది, మేము ఎలా ఉంటున్నాం అనేది మాత్రమే చెప్తున్నాను. నా ఏమంటారు అనుభవంతోనే చెప్తున్నాను అనమాట. పక్కన వాళ్ళ గురించి చెప్పట్లేదు. యావరేజ్ గా ఎంత ఉంటదని మాత్రం చెప్తున్నాను. అండ్ హౌస్ రెంట్ అయిపోయింది కదా, తర్వాత గ్రాసరీస్. మనకి ఏమున్నా ఏం లేకపోయినా మనమైతే ఖచ్చితంగా తినాలి కదా. సో గ్రాసరీస్ ఎలా ఉంటాయి, మనకి ఈజీగా వేసుకున్నా మేము వచ్చినప్పటికీ ఇప్పటికే డబల్ అయిపోయినాయి, అంత పెరిగిపోయాయి అన్నమాట. ఎక్స్పెన్సెస్ అన్ని చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకు అంటే నవే డేస్ సిడ్నీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. సో మనం ఈవెన్ దో సింపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక జీడిపప్పు కొనాలంటే మినిమం టు మినిమం $20 పెట్టాలి. ఒక ఆయిల్ 5 లీటర్స్ క్యాన్ కొనాలంటే $20 to $25 పెట్టాలి. అలా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్. ఆ దట్టు మన గ్రాసరీస్ అన్ని ఒక షాప్ లోనే దొరకవు, 2-3 తిరగాలి. సో ఇలా అయితే ఉంటది. అయితే ఎంత ఒక వీక్ కి చెప్తున్నాను నేను. మేమైతే ఫర్ వీక్ కి $525 పే చేస్తాం అనమాట హౌస్ రెంట్. ఇంకా గ్రాసరీస్ కి వచ్చేసి ఫర్ వీక్ కి $300 గ్రాసరీస్ అవుతాయి వితౌట్ మీట్. మా వాళ్ళు వీక్ కి వచ్చేసి 3 times మినిమం మీట్ తింటారు. అది ఏదైనా కావచ్చు, నాన్ వెజ్ లో. ఒక్కొక్కసారి బయట కూడా తింటారు, అవి కూడా నియర్లీ $100 వేసుకోండి. సో అలాగా మనకి గ్రాసరీస్ గా $400 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ బిల్స్. మనం పవర్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు మనమే పే చేసుకోవాలి. మన మీద బిల్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ యూటిలిటీ బిల్స్ అనేటి ఎవ్రీ 3 months కి 1 time పే చేయాలి. అయితే నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఎవ్రీ 3 months కి అన్ని ఒకేసారి వస్తాయి కదా. సో ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్కటి వేసుకుంటే మొత్తంగా 300 ఒక్కదానికి $300 to $500 వస్తాయి. సపోజ్ వాటర్ బిల్ అనుకోండి, $300 to $500 వస్తుంది. గ్యాస్ బిల్ అంటే $300 to $500 ఇన్ బిట్వీన్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో ఒక నెలకి ఒక యూటిలిటీ బిల్ వేసుకుంటే మనకు వచ్చేసి $300 నుంచి $500 వస్తుంది. యావరేజ్ గా మనం $400 వేసుకుందాము. అండ్ దెన్ స్కూల్ ఫీజెస్ మెయిన్లీ ఇవి చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. పిఆర్ సిటిజన్స్ అయితే పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్ లో ఫ్రీగా ఇస్తారు. బట్ మనలాగా అంటే మాలాగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే. ఎయిదర్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే. కంపేరింగ్ టు ప్రైవేట్ స్కూల్స్ తో గవర్నమెంట్ లో చాలా ఫీజు హై ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూళ్లలో మనం సీట్ గెట్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. మినిమం వెయిటింగ్ పీరియడ్ 1 year ఉంటది. కాబట్టి సచ్చినట్టు మనం గవర్నమెంట్ స్కూల్స్ కే ఖచ్చితంగా ప్రిఫర్ చేయాల్సి ఉంటది. ఓకే. అండ్ దెన్ మనం గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి స్కూల్స్ కి ఏం సంబంధం ఉండదు. మనం గవర్నమెంట్ తో అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని స్కూల్ కి పంపించాల్సి ఉంటది. 4 terms ఉంటాయి స్కూల్ కి. ప్రతి టర్మ్ కి మనకి బిల్ వస్తూ ఉంటది.
ఎలాగా, ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ కి $1,500. అంటే ఇప్పుడు మా మన్వి మోక్ష ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారు కాబట్టి ఒక అబ్బాయికి ఒక టర్మ్ కి $1,500, వాడికి ఒక 1,500, వీడికి ఒక 1,500, $3,000 ఫర్ టర్మ్. అంటే 2.5 months 3 months వేసుకోండి. అయితే ఇంకా ఒక నెలకి వేసుకోవాలి అంటే 1,000 వీడికి ఒక $6,000, వాడికి ఒక $6,000 ఇయర్లీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క $1,000 తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇంకా దీనికి అటాచ్ గా ఉన్నది ఇన్ఫర్మేషన్ ఏంటంటే డే కేర్స్ బిల్లులు ఎలా ఉంటాయంటే అత్యధికంగా వాచిపోయేటివి డే కేర్స్ బిల్లులే. చాలా అంటే చాలా కాస్ట్లీ. మన దగ్గర 2.5 year బాబుని స్కూల్ కు పంపించాలి అంటే 5,000 rupees నుంచి 6, 7, 8 ఉండొచ్చేమో మహా అయితే. అది కూడా మంత్లీ చార్జెస్. డైపర్ చేంజింగ్, ఫీడింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. డే కేర్స్ అంటే పర్ డే కి 100 నుంచి 200 బిట్వీన్ ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తుంది. లాస్ట్ 2 years మా మన్వి డే కేర్ వెళ్ళాడు. ఒక్కొక్క రోజుకి మేము $129 పే చేసాము. అలాగా వీక్లీ 3 days వెళ్ళేవాడు. నియర్లీ $400 వాడికే అయ్యేదన్నమాట. ఇదొకటి అనదర్. ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఫ్యామిలీకి అయితే కంపల్సరీగా కార్ అయితే కావాలి. ఒకటి బేస్డ్ ఆన్ అట్మాస్ఫియర్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కంపల్సరీగా మనకు కార్ అయితే నీడ్ అని చెప్పచ్చు. కాబట్టి దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటది కార్కు ప్రతి ఇయర్. అంటే మన దగ్గర కార్ కొనుక్కుంటే ఎలా ఉంటది, ఒకసారితోనే రిజిస్ట్రేషన్ ఫీజు అయిపోతుంది. డౌన్ పేమెంట్ కట్టడమా, ఈఎంఐ కట్టడమా అది మన ఇష్టము, మనం చూసుకుంటాం. ఇక్కడ అలా ఉండదు. ఎవ్రీ ఇయర్ రెజో అని ఉంటది. ప్రతి సంవత్సరం కారుకి మనం రెజో చేపించాలి. ఈ రెజోకి వచ్చేసి మనకి యావరేజ్ గా $2,000 ఉంటది. మనం కార్ కొనిందే కాకుండా దాని పెట్రోల్ పోసుకోవడమే కాకుండా ఇలా ఎవ్రీ ఇయర్ $2,000 గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటది. ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండ్ దెన్ రిజిస్ట్రేషన్. ప్రతి ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్ కి ఫీ అయితే మనం కట్టాల్సి ఉంటది. సో ఎవ్రీ ఇయర్ $2,000 అంటే అది మంత్లీ ఒక $200 లెక్క వేసుకోవచ్చు. అండ్ అవి కాకుండా కార్ పెట్రోల్ మనం ఎవ్రీ మంత్ పెట్రోల్ అయితే కంపల్సరీ కావాలి కదా. మేము ఎవ్రీ వీక్ కి యావరేజ్ గా ఒక $100 అయితే పట్టిస్తాం. 4 weeks కి $400 షవరం అయిపోతుంది కదా. నాకే నవ్వు వస్తుంది చెప్తుంటే. అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవి చాలా చాలా ఎక్స్పెన్సెస్ ఈవెన్ దో మనం ఒక జీపీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా మన దగ్గర $80 నుంచి $100 బిట్వీన్ అయితే చార్జ్ చేస్తారు. అది ఎలా ఉంటది అంటే ఎంత ఉంటది అంటే మన ఇండియన్ మనీలో 5,000 అలా అనుకోండి. మనం ఒక చిన్న సైజ్ సర్జరీకి పే చేసేసుకోవచ్చు చిన్న డాక్టర్ అయితే. అది కూడా హాస్పిటాలిటీ ఏముండదు. ఈవెన్ ఎలా ఉంటది అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ లైక్ అలా ఉంటది అనమాట. వెళ్ళడం, చూపించుకోవటం, వచ్చేయటం. చిన్న చిన్న వాటికంతా వాళ్ళే చూస్తారు జనరల్ ఫిజిషియన్స్. ఇన్ కేస్ మనకి పెద్ద పెద్ద వాళ్ళతో అంటే ఎవరైనా స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే అది వెయిటింగ్ లిస్ట్ ఉంటది. అండ్ దెన్ 200 నుంచి 500 లోపు చార్జ్ చేస్తారు. అంత ఈజీ టాస్క్ ఏది కాదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి మెయిన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా తీసుకుంటారు. అట్ ఎనీ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సపోజ్ లాస్ట్ ఇయర్ మా మన్వికి ఎమర్జెన్సీ కింద బ్రీత్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. వితౌట్ ఇన్సూరెన్స్ అయితే మనము చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటది. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం జస్ట్ ఆ ఇన్సూరెన్స్ నెంబర్ ఇస్తే వాళ్ళే అన్ని కవర్ చేసేసుకుంటారు అనమాట. కరెంట్కి వెళ్ళి అలాంటిదంతా ఇక్కడ ఏమి కుదరదు కానీ. బట్ ఎప్పుడైనా ఇవి ఏమంటారు హాలిడేస్ రాగానే బయటకి కంపల్సరీగా క్యాంప్స్ లాంటివి 1 day 2 days ట్రిప్స్ లాంటివి అయితే నడుస్తాయి. ఎవ్రీ టర్మ్ కి ఒకసారి హాలిడేస్ వస్తాయి కాబట్టి టర్మ్ కి బయటకి వెళ్ళాల్సి అని పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళకి ఆడుకోవడానికి పక్కన పిల్లలు ఏముండరు. ఎంతసేపు ఉన్నా పేరెంట్స్ తోనే టైం స్పెండ్ చేయాలి, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళి బయట వాతావరణం ఎంజాయ్ చేయాలి. సో ఇవి కూడా ఎక్స్పెన్సెస్ యాడ్ అవుతాయి. దీనికోసమైనా ఎంత లేదన్నా ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి ఉంటది. ఈవెన్ ఒక్కసారి మనం బయటికి వెళ్ళి 1 day ట్రిప్ వేసుకున్నా మనకు $500 ఈజీగా
ఎక్స్పెన్సివ్ లో సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. చాలా మంది వాట్సాప్ స్టేటస్లతోనే చంపేస్తూ ఉంటారు మనుషుల్ని. బట్ నేనైతే నవ్వుకొని తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదు కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత మిగులుతుంది ఎంత తగులుతుంది అనేసి. సో మనకి యావరేజ్ గా 5,000 నుంచి అంటే $5,500 నుంచి $6,000 ఖచ్చితంగా అవసరం అవుతాయి ప్రతి మంత్ కి. ఒక యావరేజ్ ఐటీ ఎంప్లాయీ అది సంపాదించే వరకే కష్టం అవుతుంది. ఇంకా చాలా సిచ్యువేషన్స్ అటు ఇటు ఉన్నప్పుడు ఇంకా చాలా షాపింగ్స్ అవి ఇవి చాలా యాడ్ అవుతాయి కదా. ఇంకా పక్కన ఖర్చులన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవే అనేటి ఏం లేవు, నేను మ్యాండేటరీ మాత్రమే చెప్పాను, ఇవి మ్యాండేటరీగా ఉంటాయి అనేసి. సో ఈ వీడియోతో అయినా కొంచెం మంది అయినా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ లో వాళ్ళు ముందుకెళ్తూనే ఉండాలి. ఎవరో అర్థం చేసుకోవాలని నేనేమి వీడియో చేయట్లేదు, అందరికి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందేమో అని చేశాను. తెలుసుకుంటారు, అట్లీస్ట్ పక్క దేశాల్లో ఎలా ఉంటది అని తెలుసుకుంటారు అనేసి ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ రిఫర్ చేయండి నా ఛానల్ ని. అట్ ప్రజెంట్ 7,000 సబ్స్క్రైబర్ తో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. ప్రతి ఒక్కరూ నాకు వాల్యుబులే, ఎందుకంటే నాకంటూ తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ 100 మంది కూడా లేదు. 300 మెంబర్స్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో నాకే తెలుసు అనమాట. అంతే, నా కోసం ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారని. ఇప్పుడు నేను 7,000 ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. That's about today's video. Video nachte, please do like, share, subscribe. Thank you. See you on next video.